ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మరి అంతే, మరి మనం ఇంకా అందుబాటులో ఎవరు ఉంటారు కదా. ఇప్పుడమ్మా చూస్తుంది గుడిదైతే నీరసంగా ఉందండి బాగా, కానీ వాళ్ళు అక్కడే చూపించుకోండి అంటున్నారు. కట్టు వరకే వేశారు. పప్పిని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. డాక్టర్ గారు ఉన్నారో లేదు. ఏది దా కట్టు చూపి, కట్టు చూపి. ఆయన ఇక్కడ డాక్టర్ దగ్గరికి ఒకసారి చూపించమమ్మా అని చెప్పారు. అప్పుడు లేదంటే ఇక్కడ కట్టు మొత్తం జారిపోయిందని అసలు ఏం కట్టుకోవట్లేదు. కట్టు వచ్చేసేసి కాలు అలాంటి పడిపోతుంది. అందుకని ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ డాక్టర్ గారు ఏమంటారో చూసేసి విజయవాడ తీసుకెళ్ళిపోమంటే విజయవాడ తీసుకొని వెళ్తానండి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మరి అంతే, మరి మనం ఇంకా అందుబాటులో ఎవరు ఉంటారు కదా. అందు గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మరి కట్టు ఏమో చేస్తారా, మళ్ళీ మారుస్తారా, ఏం చేస్తారనేది. పిల్ల మటుకి ఏం తినట్లేదు. నిన్నంతేమో కనపడలేదు మాకు అసలుకి, ఇవాళ కనిపించింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాలు పోసినా తాగుతుంది. గుడ్డి అసలు డల్గా ఉందిరా, ఏమైంది? ఇప్పుడు ఇది కూర్చుని కాడ ప్లేస్లో తడి ఉంది, తడి అంటించుకొని వెళ్ళినట్టుంది. అదే కట్టు ఓడ తీసేసి అదిగో కింద పడేసేసి మళ్ళీ విజయవాడ తీసుకెళ్తాను. విజయవాడ వెళ్తామండి ఇక్కడి నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోయింది. భోజనం టైం అయినా సరే వాళ్ళ కాడికి ఇంకెళ్ళిపోతున్నాయి. అమ్మకనే చూస్తాను కదా, కట్టుకుంటుందో లేదో డౌట్. ఏమైతే ఏం తినట్లేదు. తాగుతుంది, కొట్టుకేస్తుందా? దాన్ని లోపల తీసుకొని వెళ్తాను నేను. సన్నీ ఏం బయట రాడంటాడు, నేనేమో లోపలికి వెళ్తాను. ఏను చెప్పు బుడ్డమ్మ, మాట్లాడదండి బుద్ధిగా. దాన్ని లోపల తీసుకొని వెళ్తాను నేను. సన్నీ ఏం బయట రాడంటాడు, నేనేమో లోపలికి వెళ్తాను. ఏను చెప్పు బుడ్డమ్మ, మాట్లాడదండి బుద్ధిగా. ఇది మళ్ళీ కొత్త కట్టేసారు. ఇది తీసేసారు. గుడిదైతే నీరసంగా ఉందండి బాగా, కానీ వాళ్ళు అక్కడే చూపించుకోండి అంటున్నారు. కట్టు వరకే వేశారు. ఇబ్రహీంపట్నంలోనే చూపించుకొని నీరసానికి అని చెప్పేశారు. మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళాలి. మీటింగ్ అయితే చేశారు వాళ్ళంటే. అక్కడ కూడా చేశారంట సార్, ఇక్కడ కూడా చేశారు. మళ్ళీ ఏమైనా ఎక్కడ ఉంచాలా అనేది ఆలోచిస్తున్నారు. ప్లేస్ కావాలి మాకు. ఓకే ఓకే కూల్. బాధపడమా, స్టార్ట్ అయిపోతుంది. బయటకు వచ్చేసాం. ఇప్పుడమ్మా చూస్తుంది తీసుకుందండి. చూడండి అమ్మా, ఓలే చూడండి కూడా చోట్ల. ఇంకో బుడ్డిదాన్ని నేను తీసుకొచ్చానని చెప్పి బుడ్డిదాన్ని నేను ఎత్తుకొని ఉన్నాగా, అందుకని ఆమెకి కోపం వచ్చింది. అని ఇటు మాట్లాడవా? సారీ సారీ, వాసన వస్తుంది. ఇప్పుడు సన్నీ ఇది పెడదా అని చెప్పి పెడిగిరి తీసుకొచ్చాను. పేలు ముందు ఒకటి వేయాలి బుడ్డిదానికి. స్టాండ్ ఎదురు పిగిస్తాం.